విశాఖ ఇంజనీరింగ్ కాలేజీలో 2 రోజుల పాటు జరిగే 30వ భాగస్వామ్య సదస్సుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం గత కొన్ని రోజులుగా ఏర్పాట్లపై పూర్తిగా నిమగ్నమైంది. దీనికి సంబంధించి ప్రత్యేకించి అధికారులు కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఈరోజు సాయంత్రానికల్లా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఎల్లుండు 14, 15 తేదీలు 2 రోజుల పాటు ఇక్కడ భాగస్వామ్య సదస్సు జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విదేశాల నుంచి 61 దేశాల నుంచి 3000కు పైగా విదేశీ ప్రతినిధులు వస్తున్నారు. అందులో 450 మందికి పైగా ఇందులో ఎంఓయూలు చేసుకునే అవకాశం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర దేశ స్థాయిలో వివిధ దేశాలకు సంబంధించి కూడా వివిధ దేశాలతో పాటు దేశాన్ని మన భారతదేశం నుంచి కూడా వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు కూడా భాగస్వామ్య సదస్సుకు హాజరవుతున్నారు. సుమారుగా ఇది ప్రస్తుతం మన ఇక్కడ ఉన్న హాల్కి సంబంధించి కూడా ఇక్కడ 1500 మంది కూర్చునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటివి ఎవరైనా విదేశాల నుంచి వచ్చిన అతిథులు భాగస్వామ్య సదస్సుకి పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఎంఓయూలు చేసుకోవడానికి వచ్చే వారికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి మీటింగ్ హాల్స్ కానీ భోజనం సంబంధించి కానీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. దీనికి సంబంధించి కూడా ఇంచుమించుగా 10 లక్షల కోట్లకు పైగా కూడా అంటే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. 10 లక్షల కోట్ల పెట్టుబడితో పాటు 7 లక్షల మందికి కూడా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే గూగుల్ వంటి టీసీఎస్ కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ప్రతిష్టాత్మక కంపెనీలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. దీనికి సంబంధించి ఈసారి జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్ సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ కూడా వివిధ దేశాలకి పర్యటించి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి కూడా వారందరినీ కోరడం జరిగింది. చాలా వరకు కూడా విదేశీ ప్రతినిధులంతా కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. దీనికి సంబంధించి విశాఖలో జరిగే 14, 15 తేదీన జరిగే భాగస్వామ్య సదస్సులు మీరందరూ కూడా భాగస్వామ్యాలు కావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారందరినీ కూడా ఆహ్వానించింది. దీనికి సంబంధించి కూడా వివిధ దేశాలకు సంబంధించి 61 దేశాలకు సంబంధించి 3000 మంది కూడా ప్రతినిధులు వస్తున్నారు. అందులో 450 కూడా ఎంఓయూలు జరిగే అవకాశం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. మరోవైపు గూగుల్ సంస్థ ఇప్పటికే రాష్ట్రంలో విశాఖలో ముఖ్యంగా దీనికి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడ డేటా సెంటర్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడంతో దానికి సంబంధించి చాలా వరకు కంపెనీలు కూడా విశాఖ మరోవైపు చుట్టుపక్కల రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనిపిస్తున్నాయి. గూగుల్ రాకతో చాలా వరకు కూడా జాతీయ అంతర్జాతీయ పరిశ్రమలు కూడా ఏపీ వైపు కూడా దృష్టి సారించే పరిస్థితి ఉంది. మొత్తం మీద దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యి సుమారుగా 2500కు పైగా కూడా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఢిల్లీలో జరిగిన మన ఎర్రకోట దగ్గర జరిగిన బాంబు బ్లాస్ట్కి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. దీని నేపథ్యంలో ఇతర దేశాల నుంచి 60 దేశాలకు పైగా ప్రతినిధులు వస్తున్నారు. మరోవైపు దేశం నలుమూల నుంచి కూడా వేలాది మంది పారిశ్రామికవేత్తలు ప్రతినిధులు వస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది, నిఘా ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి కూడా ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి మొత్తం విశాఖపట్నం నగరాన్ని అంతా కూడా జల్లెడ పట్టింది. విశాఖ నగరంలో 2 రోజుల పాటు కూడా ఎవరు కూడా ఇక్కడ ఎటువంటి డ్రోన్లు ఎగరేయకూడదు, ఎటువంటి కార్యక్రమాలు కూడా డ్రోన్లు ఎగరేస్తే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే పోలీస్ శాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది. పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు భద్రతా ఏర్పాట్లు కూడా చేసింది. విశాఖ జిల్లాతో పాటు రాష్ట్రంలో నలుమూల నుంచి వివిధ జిల్లాలకు సంబంధించి కూడా అనేక మంది పోలీస్ సిబ్బందులు కూడా ఇప్పటికే ఈ భాగస్వామ్య సదస్సులో విధులు నిర్వహించేందుకు కూడా విశాఖకు తరలించడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చాలా కట్టుదిట్టంగా కూడా CIM భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు దాటింది. కాబట్టి రానున్న కాలంలో ఖచ్చితంగా 5 ఏళ్లలో కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల పైగా ఉద్యోగాలు ఇవ్వదలుచుకుందో దానికి సంబంధించి వాటి కళను నెరవేర్చేందుకు ఇంచుమించుగా 20 లక్షల పైగా ఉద్యోగాలు సాకారం చేసే విధంగా కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక పరిశ్రమలకి కూడా వచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే లోకేష్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇంగ్లాండ్తో పాటు దుబాయ్ వివిధ దేశాలకు వెళ్ళి వారందరినీ ఆహ్వానించడం జరిగింది. ఆయా దేశాలకు సంబంధించి 61 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చారు. ఈరోజు విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ హోటల్లో విదేశీ ప్రతినిధులతో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అందరితో సమావేశమయ్యారు. ఇక్కడ ఉన్న అంటే ఏపీలో ఉన్న వసతులు వారికి కావాల్సిన ఎటువంటి భూమికి సంబంధించి కానీ లేకపోతే వారికి సంబంధించిన సదుపాయాలకు సంబంధించి కానీ ఎటువంటివన్నీ కూడా వారి అంటే వీలైన తొందరగా కూడా వారికి కేటాయించేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేటాయిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా వితిన్ 1 వీక్లో వారందరికీ కూడా వారికి పెట్టుబడులు పెట్టేందుకు వారందరికీ కూడా అనుమతులు వచ్చే విధంగా కూడా వారందరికీ కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. మొత్తం మీద చూస్తే పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా కూడా ఈ పారిశ్రామిక సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి ఏర్పాట్లు లోటుపాట్లు రాకుండా ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాటు చేసింది.
ఏదైతే పార్ట్నర్షిప్ సమ్మిట్ ఈ చుట్టుపక్కల కూడా అనేక రకమైన ప్రత్యేకమైన హాల్స్ కూడా ఏర్పాటు చేసింది. భాగస్వామ్య సదస్సు ఇప్పుడే ఇదే ప్రధానమైన హాల్. ఇక్కడ 1500 మంది ప్రతినిధులు కూర్చే విధంగా ఇక్కడే రేపు ఎల్లుండు విదేశీ ప్రతినిధులతో పాటు దేశం నలుమూల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంటారు. దీనికి సంబంధించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వీడియో జర్నలిస్ట్ రాఘవతో రాము, అభినవ్ భారత్, విశాఖపట్నం.